మనోరంజనికి స్వాగతం. నేటి మనోరంజనిలో ప్రియమైన బామ్మకు వింటారు. నేటి కాలంలో చిన్నపిల్లల మనోగతాన్ని అర్థం చేసుకోవాలని, సమాజానికి ఈ ఉత్తరం కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తూ మరి వినండి. రాజేష్ రాస్తున్న ప్రియమైన బామ్మకు లేఖ. ప్రియమైన బామ్మకు, నీ మనమడు రాజేష్ రాయినది. అన్నా, నా పేరు కూడా రాయి. సరే సరే, బుజ్జి కూడా వ్రాయినది. బామ్మ, చెల్లి నేను స్కూల్ నుంచి వచ్చేసరికి వాచ్మెన్ ఈ ఉత్తరం ఇచ్చాడు. నువ్వు రాసిన ఉత్తరం 4-5 సార్లు చదివాను. నేను అక్కడికి రాలేను అని రాసావు. ఎందుకో ఏమిటో నా చిన్న బుర్రకు అర్థం కాలేదు బామ్మ. బుజ్జి అయితే బామ్మ వస్తుందా అని ఎంతో ఉత్సాహంగా అడుగుతుంది. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. బామ్మ, నువ్వు ఎప్పుడో వచ్చి 10 రోజులు ఉన్నావు. ఆ 10 రోజులు చెల్లి నేను ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా? ఆ 10 రోజులు ట్యూషన్కి కూడా వెళ్ళలేదు. స్కూల్ నుంచి రాగానే నువ్వు పెట్టిన స్నాక్స్ తిని నీ దగ్గర కూర్చుని హోంవర్క్ చేసుకున్నాం. తర్వాత మన ముగ్గురం మన ఇంటి పక్కన ఉన్న పార్కుకి వెళ్ళే వాళ్ళం గుర్తుందా? రాత్రి పడుకునేటప్పుడు నువ్వు మంచి మంచి కథలు చెప్పేదానివి. వాటిని చెల్లి నేను రోజు గుర్తు చేసుకుంటూనే ఉంటున్నాం. బామ్మ, నాన్నగారు ఎప్పుడు నీ గురించి చెప్తూనే ఉంటారు. అమ్మ అయితే అత్తయ్యను ఇక్కడకు తీసుకువచ్చేయండి అంటుంది. నువ్వు రావు అంటారు నాన్నగారు. నువ్వెందుకు రావో మాకు తెలియడం లేదు. బామ్మ, 10 రోజుల్లో మాకు ఎగ్జామ్స్ అయిపోతాయి. 1 వారం రోజుల తర్వాత మాకు సమ్మర్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఆ క్లాసులకు అసలు మిస్ అవ్వకూడదని మా టీచర్ చెప్పారు. మాకు సెలవులు ఇచ్చిన వెంటనే నాన్నగారితో కలిసి నీ దగ్గరికి వస్తాము. నువ్వు మాతో పాటు వద్దు గాని. చెల్లి నువ్వు చేసి పెట్టే కోవా బిళ్ళలు, పప్పు చెక్కలు కావాలంటుంది. బట్టలు సర్దుకొని మాతో పాటు రావడానికి సిద్ధంగా ఉంటావని ఆశిస్తున్నాను. నీ రాక కోసం చెల్లి నేను ఎదురు చూస్తూ ఉంటాము. ఇట్లు ప్రేమతో నీ మనమడు రాజేష్, చెల్లి జున్ను.